తెలిస్తే చెప్తాను ఏదైనా సరే, తెలియకపోతే నో కామెంట్స్ అనే చెప్పేస్తాను నేనైతే. నాకైతే ఏం తెలియదు నాన్న జగన్ గురించి. ఎందుకంటే మాకు ఇటు తెలంగాణలో జగన్ గారి గురించి అంతగా ఏం లేదు. ఎందుకంటే మీకైతే ఆంధ్ర అయితే జగన్ గారే కాబట్టి ఈ 4 ఇయర్స్ నుంచి కూడా తనే ఉన్నారు కాబట్టి మీకు అన్నీ తెలుసు. నాకైతే ఏం తెలియదు కాబట్టి తెలియదే నేను చెప్తాను. తెలిస్తే కన్ఫామ్గా తెలుసనే చెప్తాను ఏదైనా సరే. అలా రాజకీయ నాయకుల గురించి మాట్లాడాలంటే చాలా ఉంటుంది మన దగ్గర, కానీ మనకు తెలిసిన వాళ్ళ గురించే మాట్లాడాలి, లేకపోతే లేదు. అభిమానం అనేది అందరి మీద ఉంటుంది, ఉండదని చెప్పను. నాకైతే అభిమానం అందరు రాజకీయ నాయకుల మీద ఉంది, లేదని నేను ఏది చెప్పను. ఎందుకంటే వాళ్ళ శ్రమ మన వాళ్ళు లోపాలను మాత్రమే మనము చూస్తామే తప్ప వాళ్ళు చేసే శ్రమ ఏంటి, వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ ఏంటి అవి మాత్రం గుర్తు చేసుకోము మనం. అవి మనం చూసుకోము కూడా అన్నమాట. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే. నో పాలిటిక్స్ అండి లైవ్లో. ఓకే, ఇక్కడ వచ్చి మీరు పార్టీ గురించి ఏమడుగుతారు? పార్టీ గురించి ఇక్కడ లైవ్లో మాట్లాడకపోతేనే బెటర్. అసలు ఆ టాపిక్ గురించి అందుకు అది కూడా గుడ్ అన్న రజసా. టాపిక్స్ అసలు పార్టీస్ గురించి మాట్లాడకూడదు. మనమైనా ఏదైనా సరే మాట్లాడుకోవాల్సింది స్నేహం, ఇంకా లవ్, ఫ్యామిలీ, ఇవి గురించి మాట్లాడుకోవాలి. అయితే ఫన్గా ఉంటాయి. ఇదా చాలా ఫన్గా ఉంటాయి అవి మాత్రమే. ఇంకా వేరే అన్నీ కొంచెం మనకు తలకాయ నొప్పి అనమాట మాట్లాడుకోవడానికి. టీ పోసుకోవాలి ఫస్ట్. ఈ టీ కప్పులు ఎంతో ఉన్నాయని ఇరిగిపోయాయి, తాగడానికే రాకుండా అయిపోయాయి. టాపిక్ డిస్కస్ చేసుకోవడానికి మనకు టైం లేదు అక్క. ఓకేనా? ఓకే. కావాలి ఉన్నాను. అవునా? ఓకే ఓకే. చాక్లెట్లు కొట్టి ప్రస్తుతం టీ తాగుతావా? కొంచెం లైట్గా పోసి ఒక్క బయలు రస్తా రస్తా వస్తుంది రస్తాను పోయి. అయిపోయిందిలే, నువ్వుతోటి ఏం రాదు. అది మళ్ళీ వచ్చేసా. నేనే బ్యాక్ పెట్టేసా కెమెరా అనమాట. టీ అందరు తాగారా? టీ తాగేసేయండి అందరూ. కప్పులన్నీ విరిగిపోయాయి. నాకేమో కప్పులో తాగుతూనే తాగినట్టు అనిపించింది. అది అలవాటు, పిచ్చి అలవాటు అన్నమాట. గబగబా వంట చేసి ఈరోజు అక్క రాలే, పని అయిందో కాలేదో తనది ఇంకా. వాళ్ళ మేబీ ఈ టైంలో వాళ్ళ ఆయన ఇంకా డ్యూటీకి వెళ్ళారు, 10 వరకు వెళ్తారనమాట.
మార్నింగ్ డ్యూటీ ఉందనుకో తనకి వాళ్ళ ఆయనకి 2 షిఫ్ట్స్ ఉంటాయి.